హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తమిళనాడులోని అమృత ఘటేశ్వరుడు శివాలయానికి రావడం జరిగిందండి. మనం ఈ శివాలయంలోకి అడుగు పెట్టగానే భారీ ఎత్తైన గుడిగోపురాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ అమృత ఘటేశ్వరుడు అంటే పరమశివుడు మరియు అభిరామి అమ్మవారు అంటే పార్వతీదేవి తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుక్కడయూరు ఆలయంలో కొలువైన ప్రధాన దైవాలు అండి. ఈ ఆలయంలో మృత్యుంజయుడుగా అంటే శివుడు, అమ్మవారు జగన్మాత అభిరామి అమ్మవారుగా వెలిసిన అతి పురాతనమైన శివాలయం అండి. ఫ్రెండ్స్, అమృత ఘటేశ్వర మహాదేవ్ మందిరంలో ప్రతిరోజు ఉదయం స్వామివారికి జరిగే గజ ఏనుగు, అశ్వము, గుర్రము, గో, ఆవు పూజల వెనుక విశిష్టమైన ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు చాలా ఉన్నాయండి. ఈ మూడు జీవులను పూజించడానికి ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. గజ పూజ అంటే ఏనుగు ఐశ్వర్యానికి, గణపతి స్వరూపానికి చిహ్నం అండి. గజ పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం. గోపూజ అంటే గోవుకు పూజలు చేయడం వల్ల సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అండి. స్వామివారి దర్శనానికి ముందు మనం ఇక్కడ గోపూజ చేసిన తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు అండి. ఫ్రెండ్స్, అశ్వపూజ అంటే గుర్రం శక్తికి మరియు వేగానికి సూచిక అండి. సూర్య భగవానుడికి అశ్వాలు ప్రీతిపాత్రమైనవి. వీటి ద్వారా ఆరోగ్యం, మనోస్థైర్యం లభిస్తుందని నమ్ముతారు. మార్కండేయుడు యముడు పాసం నుండి కాపాడి చిరంజీవునిగా మార్చిన పుణ్యక్షేత్రం కావడం మరొక ప్రత్యేకత అండి. ఫ్రెండ్స్, తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరుక్కడయూరులో అమృత ఘటేశ్వర మహాదేవ్ మందిరం చాలా పురాతనమైనది అండి. ఈ ఆలయం మృత్యువును జయించిన ప్రదేశంగా చెబుతారు. అలాగే ఈ ఆలయంలో నిత్యం ఆయుష హోమాలు జరుగుతాయి అండి. ఈ దేవాలయం 9వ శతాబ్దంలో చోళుల రాజుల కాలంలో నిర్మించబడింది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్రకారాలతో అద్భుతంగా నిర్మించారు అండి. ఇక్కడ క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత భాండం నుండి ఒక చుక్క ఇక్కడ పడిందని, అందుకే ఇక్కడ స్వామివారిని అమృత ఘటేశ్వరుడిగా పిలుస్తారు అండి. ఫ్రెండ్స్, పూర్తి వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.